హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో కచోరీ. కచోరీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ చేయడం కష్టం అనుకొని చాలామంది స్కిప్ చేస్తారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వీడియో చూడండి. కచోరీ చేయడం ఇంత ఈజీ అని ప్రతి ఒక్కరూ అనాల్సిందే, అది కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో. మరి ఆలస్యం చేయకుండా చిన్న చిన్న మార్పులతో ఈ హెల్తీ కచోరీని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. యాక్చువల్గా కచోరీ చేయడానికి మైదా పిండిని వాడతారు, కానీ అంత హెల్తీ కాదు కాబట్టి ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇష్టం ఉన్నవారు మైదా పిండిని తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేయండి. తర్వాత వేడి నూనె సుమారుగా ఒక 4-5 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేయాలి. అలా వేడి నూనె కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం వల్లే లోపల లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇలా గట్టి ముద్దలా వచ్చిందంటే అప్పుడు మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారు, అది అంత హెల్తీ కాదు కాబట్టి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేయండి. అయితే ఇక్కడ పిండి ఇలా ముద్దగా అయిన తర్వాత కూడా సుమారుగా 4-5 నిమిషాలైనా నీట్ చేయాలి. అలా అయితేనే పిండి సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు 2 ఉల్లిపాయల తరుగులు వేసుకోవాలి. ఉల్లిపాయలను ఎంత సన్నగా చాప్ చేసుకుంటే స్టఫింగ్ అంత బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గడం కోసం టేస్ట్ కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసేయండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా గరం మసాలా వేయండి. ఇవన్నీ వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాతనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేయండి. శనగపిండి వేసి అది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ కొంచెం వేగి కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. చివరిలో కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం నీట్ చేసి పెట్టుకున్న పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి నిమిషం నీట్ చేసుకొని చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోండి. ప్రతి ఒక్క బాల్ను ఇలా చేతిలోకి తీసుకొని బాల్లా చుట్టేసుకుంటూ చిన్న పూరిలా వత్తుకోండి. ఇలా పూరిలా వత్తిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ను ఒక 2 చెంచాల వరకు ఇందులో పెట్టి లోపల ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా నెమ్మదిగా నిదానంగా ఇలా కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత పైన ఇలా రోల్లా చుట్టేసి మిగతా ఎక్స్ట్రా పిండిని తీసి కొంచెం ప్రెస్ చేయండి. అంతేనండి. ఇదే మాదిరిగా మిగతా కచోరీలను ప్రిపేర్ చేయండి. అయితే కచోరీలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా వీడియోని 1-2 సార్లు చూడండి. 2 చెంచాల స్టఫింగ్ పెట్టి ఇలా కంప్లీట్గా కవర్ చేసి ఎక్స్ట్రా పిండిని ఇలా ముడిలా చుట్టి ఆ మిగతా పిండిని తీసేయాలి. అలా అయితే స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఇలాగే అన్ని కచోరీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. అయితే నూనె ఎప్పట్లా చాలా వేడెక్కిన తర్వాత కాకుండా కొంచెం వేడెక్కగానే మనం ప్రిపేర్ చేసుకున్న కచోరీలు అది కూడా ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి. చూడండి, ఆయిల్ ఇలా కొంచెం వేడెక్కిన తర్వాతనే వేస్తేనే కచోరీలు పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. అవి కొంచెం ఫ్రై అయ్యి వాటంతలా అవి పైకి తేలిన తర్వాతనే వీటిని మరొక వైపు టర్న్ చేయండి. టోటల్గా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. ఈ పిండి చాలా మందంగా ఉంటుంది కాబట్టి వేడి నూనెలో కాకుండా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకొని నిదానంగా సిమ్లో సుమారుగా 10-12 నిమిషాల పాటు అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేసేయండి. ఈ కలర్ అయినా రావాల్సిందేనండి ఖచ్చితంగా. నెక్స్ట్ బ్యాచ్కు ఆయిల్ చాలా వేడెక్కింది ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం 1 నిమిషం తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతనే మిగతా నెక్స్ట్ బ్యాచ్ని వేసుకొని ఇది ఇంతకు ముందులానే నిదానంగా డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, వేడి కచోరీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకా సైడ్ డిష్గా మనము పచ్చిమిర్చిని కొంచెం ఉప్పు కలిపి డీప్ ఫ్రై చేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా స్వీట్ షాప్లో అయితే పెసరపప్పుతో చేసిన స్టఫింగ్ పెడతారు. అది లెంతీ ప్రాసెస్ అండి. మీరు ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. విరిస్తే చూడండి ఎంత లేయర్స్ కనిపిస్తున్నాయో. అసలు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కచోరీ చేసి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టారంటే ఏ స్వీట్ షాప్ నుంచి తెచ్చారని ప్రతి ఒక్కరూ అడుగుతారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మనము గోధుమ పిండితో చేసాము. మరి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.